పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలలో నమ్మకమైన సేవా పరిచర్యను కొనసాగించిన బేతేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ తిరిగిపల్లి గాబ్రియేల్ గారు నిత్య మహిమలో ప్రవేశించిన రోజు 2025 జూన్ 20. దైవజనులు గాబ్రియేల్ గారు 1967వ సంవత్సరం జూలై 9వ తేదీన శ్రీ తిరిగిపల్లి పౌలు శ్రీమతి సువార్తమ్మ దంపతులకు ద్వితీయ కుమారునిగా చాగల్లు మండలంలోని మీనా నగరంలో జన్మించారు. వీరు బాల్యం నుండి జీడీఎం సంఘాలలో సండే స్కూల్ పరిచర్యలో కొనసాగుతూ సిబిసి మరియు విబిఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. జీడీఎం సంఘాలలో సండే స్కూల్ పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ దేవుణ్ణి ఘనపరిచారు. ఆ తరువాత వారి తండ్రి గారి గ్రామమైన గోపాలపురంలో సండే స్కూల్ పరిచర్య ప్రారంభించారు. అనేక మందిని సండే స్కూల్ ద్వారా దేవునిలోనికి నడిపించారు. అంతేకాకుండా బేతేల్ మినిస్ట్రీస్ మరియు సంఘాన్ని స్థాపించి పరిచర్యను ప్రారంభించారు. దైవజనులు గాబ్రియేల్ గారు శ్రీ సిర్రా దైవజ్ఞానం శ్రీమతి లూదియమ్మ గార్ల ప్రథమ కుమార్తె అయిన కృపా రోజ్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రాజ్ పాల్ మరియు ఒక కుమార్తె షైనీ లీడియా ఉన్నారు. గాబ్రియేల్ గారు తన పరిచర్య క్రమంలో సుమారు 1000 మంది విశ్వాసులకు బాప్తిస్మాలిచ్చారు. అనేక నూతన సంఘాలను స్థాపించారు. అంతేకాదు అనేక మందిని దైవ సేవకులుగా తీర్చిదిద్దారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, వీరభద్రపురం, నిడదవోలు, పంగిడి, కొవ్వూరు, దొమ్మేరు, కాపవరం, ధర్మవరం, పెనకలమెట్ట, గోపాలపురం, మలకపల్లి, అశ్వారావుపేట, జీలుగుమల్లి, నల్లమాడు మరియు పేరంపేట వంటి అనేక ప్రాంతాలలో సువార్త సభలతో పాటు సండే స్కూల్ పరిచర్యలను ఎంతో ఘనంగా జరిగించారు. బిషప్ గాబ్రియేల్ గారు సువార్త సేవతో పాటు సామాజిక సేవను కూడా చాలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ తాను పరిచర్య చేస్తున్న అనేక పల్లెల్లో క్రీస్తు ప్రేమను కార్యరూపకంగా చూపించారు. దైవజనులు గాబ్రియేల్ గారి సేవా పరిచర్యను గమనించిన కేరళ రాష్ట్రంలోని లూథరన్ చర్చ్ ఆఫ్ ఇండియా వారు 2025వ సంవత్సరం మే 24వ తేదీన బేతేల్ మినిస్ట్రీస్ సంఘాలకు వీరిని బిషప్గా అభిషేకించారు. వందనాలండి. నేను బిషప్ టి గాబ్రియేల్ గారి ఏకైక కుమారుణ్ణి. మా నాన్నగారు లేఖన ప్రకారం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనే మాటను ఆయన జీవితంలో సంపూర్తి చేసుకున్నారు. మొన్న జూన్ నెల 20వ తారీఖు ప్రభు సన్నిధికి ఆయన వెళ్ళటం జరిగింది. అనేక మందిని శిష్యులుగా తయారు చేసి దాదాపు 1000కి పైనే బాప్తిస్మాలు ఇచ్చి సంఘ పరిచర్య కాక సాంఘికంగాను అనేక మందికి సేవా కార్యక్రమాల ద్వారా పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులని అనేక కార్యక్రమాల ద్వారా ఆయన దేవునిలోనికి నడిపిస్తూ చివరి శ్వాస వరకు కూడా ఆ సిలువను చూపిస్తూ దేవుని సేవ జరిగించి ప్రభు దగ్గరికి వెళ్ళటం జరిగింది. నిన్నటి దినాన 30వ తారీఖు ఆయన జ్ఞాపకార్థ కూటాన్ని చాలా జయకరంగా సేవకులందరూ వచ్చి జరిగించారు. అంత మాత్రమే కాదు, కూడా ఓ గొప్ప అభిషేకాన్ని సేవకులందరి ద్వారా జరిగించటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారి మీద ఉన్న ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు రానున్న రోజుల్లో మాపై కూడా ఉంచాలని మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు పాస్టర్ సిహెచ్ సామ్యూల్ రాజు. గోపాలపురం మా యొక్క నివాసము. గడిచినటువంటి వారంలో పాస్టర్ టి గాబ్రియేల్ గారు మరణించడం అనేటువంటిది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. 1992లో ఆయన ఈ గ్రామంలో మేము నివాసం ఉంటున్నటువంటి ఉప్పరగూడెం అలియాస్ బాబు జగజ్జీవన్ నగర్ అనేటువంటి ప్రాంతానికి 92వ సంవత్సరంలో ఆయన రావటం జరిగింది. ఒకరోజు ఏడిద కమలమ్మ అనేటువంటి ఆమె వారి ఇంటి దగ్గర గృహ కూడిక ఏర్పాటు చేశారు. అది క్రిస్మస్ నెల. ఆ రాత్రి ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆయనతో పాటు ఉండేటువంటి మరొక యవనస్తుడు పలివేల జకరియా అనే ఆయన్ని కూడా పెట్టుకుని పాస్టర్ తిగిరిపల్లి గాబ్రియేల్ గారు చాలా పొడుచు వయసులో, మేము చిన్నపిల్లలం అప్పటికి,
యుక్త వయసుకు వస్తున్నాము. ఆయన పలివెల జకరియా అనేటువంటి ఆయన తీసుకుని వచ్చి కరెంట్ పోయినప్పుడు ఒక అవతల చర్చికి వెళ్ళి త్రిబుల్ కాంగోను పెట్రోమాక్స్ లైట్ తీసుకురామని తెలియజేశారు. వారు అసిస్టెంట్గా ఉన్నటువంటి జకరియా గారు వెళ్ళి పెట్రోమాక్స్ లైట్ తీసుకుని ఆగమేఘాల మీద 10 నిమిషాల్లో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గాబ్రియల్ గారు పెట్రోమాక్స్ లైట్ అంటే ఏంటో తెలియని సమయంలో పెట్రోమాక్స్ లైట్ వెలిగించి చీకటిగా ఉన్న ప్రాంతాన్ని, ఆ కూడికను వెలుగుతో నింపారు. మాకు తెలియదు. విషయం ఏంటంటే అదే మా జీవితాలకి గొప్ప వెలుగవుద్దని మాకు ఆ రోజు తెలీదు. చీకటిగా ఉన్న ప్రాంతం అంతా చాలా చక్కని వెలుగుమయమైపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా గోపాలపురం, బాబు జగజ్జీవన్ నగర్ అనేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక చక్కని సంఘం కట్టబడింది. ప్రతి వీధిలో కూడా ఆయన కూడిక పెట్టారు. అది మా ప్రాంతానికి గొప్ప వెలుగైంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అప్పటి నుండి నేను 92వ సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు ఆయనకి శిష్యార్పణ చేశాను. నన్ను గొప్ప సేవకునిగా దేవుడు తీర్చిదిద్దాడు. వారి వెనకాల, వారి బాటలో నడిచినప్పుడు ప్రతి రాత్రి కూడికలో పాలిభాగం పొందేవాళ్ళం. ప్రతి రాత్రి 1 గంట దాకా పరిచర్య చేశాం. నేను ఒక గొప్ప సేవకుని అయ్యాను. జంగారెడ్డిగూడెం, ధర్మారావుపేట, గోపాలపురం ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నానంటే ఆయన కూడా తిరిగినటువంటి మహాభాగ్యం అని చెప్పొచ్చు. కానీ అలాంటి దైవజనుడు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేరారు. ఎప్పటికైనా చేరవలసిన వారమే. దేవుని మహాకృపను బట్టి ఒక గొప్ప పరిచర్య చేశారు. సండే స్కూల్ అంటే గాబ్రియల్ గారు, గాబ్రియల్ గారు అంటే సండే స్కూల్, సిబిసి, విబిసి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. నేను ఒక్కడే కాదండి, నాలాంటి వాళ్ళు చాలా మంది సేవకులుగా తయారయ్యారంటే అది ఆయన యొక్క పరిచర్య, ఆయన చేసిన సేవా విధానం మాకు గొప్ప తర్ఫీదునిచ్చిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఇంత గంభీరమైన పరిచర్యను జరిగించిన బిషప్ డాక్టర్ గాబ్రియల్ గారు 2025వ సంవత్సరం జూన్ 20వ తేదీన నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. వీరి జీవితం, సేవా పరిచర్య నేటి సేవకులందరికీ ఆదర్శం, మార్గదర్శకం.